నాకు పెళ్లి ఫిక్స్ అయింది భయ్యా. జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువలో ఉంటాం. మనకు లవ్ ఎక్కడ సెట్ వచ్చి చెప్పు. ఏంటా ఇక్కడికి లవ్ స్టోరీ ఉందా? ఒకటి కాదు, అందులో ఫస్ట్ది. అయినా కామెడీ కాకపోతే నువ్వెందుకు నాకు ప్రపోజ్ చేస్తావు? మనం ఫ్రెండ్స్ కదా. నవ్వి నవ్వి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆల్రెడీ వస్తుంది. అది జస్ట్ ఇన్ఫాక్చుయేషనే భయ్యా. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాడు. ఆ అమ్మాయి పేరు పల్లవి. కానీ ప్రేమకి క్వాలిటీస్ కన్నా ఇంపార్టెంట్ ఫీలింగ్స్, అవి నాకు నీ మీద లేవు సూర్య. పల్లవి ఎవరు భయ్యా? పల్లవి వాడు బీటెక్ క్లాస్మేట్ భయ్యా. 3 ఏళ్ళు సిన్సియర్గా లవ్ చేశాడు. ఓ మ్యారేజ్ అంట కదా. వెళ్దామా? యా. తిను నీ ఫ్రెండా? నో, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. విడివిడిగా నేనుండలేనసలే, ఎదగదిలో నిన్ను దాచుకుంటాలే, వదలనులే ఇక నిన్ను నేనసలే, విరహానికే సెలవులే. సూర్య, మనం వచ్చి గంట అవుతుంది. ఏదో చెప్పాలన్నావు కానీ ఏం చెప్పట్లేదు. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు పల్లవి. ఇదిగో ఈ స్ప్రైట్ తాగి సూటిగా సుత్తి లేకుండా చెప్పు. ఐ లవ్ యూ పల్లవి. వాట్? అంటే నువ్వు ఇప్పుడేం చెప్పక్కర్లేదు, కొంచెం టైం తీసుకొని చెప్పు. టైం కావాల్సింది నాకు కాదు సూర్య, నీకు. ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్య తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతున్నావు. అంటే ఇన్ని రోజులు మన మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పేనా? అవును. మరి రోజు అర్ధరాత్రి నిద్ర మానుకుని నాతో మాట్లాడతావు అదేంటి? నిద్ర మానుకొని కాదు సూర్య, నిద్ర పట్టక మాట్లాడాను. మరి తెల్లారు లేస్తే సూర్య సినిమాకి వెళ్దాం, సూర్య షాపింగ్కి వెళ్దాం, సూర్య అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఎప్పుడు నాతోనే ఉంటావు. మరి అదేంటి? సూర్య, ఐ ఎంజాయ్ యువర్ కంపెనీ. నువ్వు పక్కనుంటే బాగుంటుంది, కానీ లైఫ్ లాంగ్ పక్కనుండే అంత కాదు సూర్య. సరే, ఆ రోజు నీ ఫ్రెండ్ అడిగినప్పుడు నేను నీ ఫ్రెండా అంటే కాదు మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అన్నావు. మరి అదేంటి? మోర్ దెన్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ అని అర్థం కాదు సూర్య. ఓకే, ఇవన్నీ వదిలే. ఆ రోజు గోపిగాడ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు లేట్ నైట్ క్యాబ్ సేఫ్ కాదు అని నేను నిన్ను డ్రాప్ చేసినప్పుడు నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ సూర్య, ఏ అమ్మాయి అయినా నీలాంటి హస్బెండ్నే కావాలని కోరుకుంటుంది అని అన్నావు. ఎందుకు? నువ్వు మంచివాడివి సూర్య. నీ కేరింగ్ బాగుంటుంది, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పకుండానే అర్థం చేసుకుంటావు. ప్రతి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్లో, తన హస్బెండ్లో ఇలాంటి క్వాలిటీసే ఉండాలనుకుంటుంది. కానీ ప్రేమకి క్వాలిటీస్ కన్నా ఇంపార్టెంట్ ఫీలింగ్స్, అవి నాకు నీ మీద లేవు సూర్య. తెలుసో తెలియకో నీకు రాంగ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ సూర్య. నాకు సంబంధించినంత వరకు నువ్వు నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మన రిలేషన్ని ఇలానే ఉండనిద్దాం. మన మధ్య టాపిక్ ఇంకెప్పుడు తీసుకురావద్దు సూర్య. సారీరా. ఇప్పుడు అర్థమైందరా నేను ప్రతి అమ్మాయిని ఫ్రెండ్ అని ఎందుకంటాను? నీకో అమ్మాయి ఉంటుందిరా, వెయిట్ చేయి.
గ్రేట్ థింగ్స్ అన్నీ లేట్గానే జరుగుతాయి. అది ఎప్పటికీ జరగదురా. ఎందుకో తెలుసా? అందుకే ఐఎమ్ టూ గుడ్ టు బి అ బాయ్ ఫ్రెండ్ రా. మంచోడెప్పుడు బోరింగ్గానే ఉంటాడు, ఇంట్రెస్టింగ్గా ఉండడు, ఎంటర్టైనింగ్గా కూడా ఉండడు. మనకు ఒక అమ్మాయి ఏడిస్తే ఖర్చీఫ్ ఇవ్వడం తప్ప ఏడిపించడం తెలీదు. ఒంటరిగా ఉంటే తోడుండడం తప్ప వెంటపడడం తెలీదు. ఇంకా ఫ్లర్టింగ్ అంటావా, ఆ లాంగ్వేజ్లో లిటరల్లీ ఇల్లిటరేట్స్ రా మనం. మనకి తెలిసిన అమ్మాయికి మెసేజ్ చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. నైస్ గైజ్ ఆల్వేస్ ఎండ్ అప్ లాస్ట్ అంటే ఏదో కొటేషన్ అనుకున్నా, కానీ ఫ్యాక్ట్ అని ఇప్పుడే తెలుస్తుంది. 90% సింగిల్స్ అందరూ మంచోళ్ళు మొహమటస్తులు అయి ఉంటారా. మనకి లవ్ అనేది సెట్ అవ్వదురా. రేయ్ హోప్స్ వదలమాకరా. రే, మనం ఎంత ట్రై చేసినా ఎండ్కి అయ్యేది ఫ్రెండేరా. హోప్స్ పెట్టుకొని ఫూల్ అవడం కన్నా వదిలేసి కూల్ అవడం బెటర్ రా. మీ ఇద్దరికి ఒక స్లోగన్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియన్స్ ఆర్ ఆ బ్రదర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ రా. సో మనలాంటి ఫ్రెండ్స్ ఆన్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ cheers రా. కోడింగ్ అంటే కోడి గెలికినట్టు గెలికేయడం అనుకుంటున్నారేమో. ఇట్స్ ఎన్ ఆర్ట్ ఫామ్. నాలాంటి ఆర్టిస్ట్ చేతిలో పడ్డం నిజంగా మీ అదృష్టం. ట్రైనింగ్ పీరియడ్ కదా, పిక్నిక్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో. కుదరదు. రారా, నీ గురించే చెప్తున్నాను. గాయస్, ఈజ్ మిస్టర్ సూర్య. ఈ రోజు నుంచి ఇతనే మీ క్లాసెస్ తీసుకోబోతున్నాడు. మరి మీరేం చేస్తారు? అటెండెన్స్ తీసుకుంటా. రిజిస్టర్లో రోజు వచ్చి సైన్ చేసి వెళ్ళండి. హాయ్ గైస్, నా పేరు సూర్య. Congratulations, Anjali. You are going to be in Surya's team. థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, మిస్టేక్స్ చేస్తావేమో అని భయంగా ఉందా? కొంచెం. నీకో సీక్రెట్ చెప్పనా? మనం ఏ మిస్టేక్ చేయట్లేదు అంటే ఏవి నేర్చుకోవట్లేదు అని అర్థం. సో డూ యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ యూ క్యాన్, బట్ డోంట్ రిపీట్ దెమ్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్, నీకే చిన్న డౌట్ వచ్చినా డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. షూర్ సార్. సార్ అక్కర్లేదు, కాల్ మీ సూర్య. ఓకే. వెల్కమ్ టు ద టీమ్ అంజలి. థ్యాంక్ యూ సూర్య. సూర్య, ఏంటి డౌటా? హాయ్ సూర్య, గుడ్ మార్నింగ్. హే హాయ్, గుడ్ మార్నింగ్. రే, ఆ అమ్మాయి నేను ట్రై చేస్తున్నాను అనుకుంటా. ఎప్పుడు చూసినా నిన్నే చూస్తుంది. నీకెలా తెలుసురా? తను చూడడం నేను చూశాను కాబట్టి. నువ్వెందుకు చూసావు? నువ్వేం ట్రై చేస్తున్నావా? నేను ఏదో క్యాజువల్గా చూశాను రా బాబు. తను కూడా క్యాజువల్గానే చూసుంటుందిరా. ఓ, ఆయన ఎవరెవరిని చూస్తే నీకెందుకురా? ముందు పని చూడు. మన స్లోగన్ గుర్తుందిగా? గుర్తుంది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. పని చూడు.
హలో, హాయ్ సూర్య, నేను అంజలి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైనా డౌటా? అవును, పెద్ద డౌటే వచ్చింది. ఏంటది? మీరు డౌట్స్ వస్తే తప్ప మనుషులతో మాట్లాడరా అని. లేదు. డిన్నర్ అయిందా? యా అయింది. నువ్వు? భయపడ్డా కదరా నీ అబ్బా. ఏంటి ఈ టైంలో ఫోన్లు ఎవరితో? అదా, అంజలికి ఏదో ప్రాజెక్ట్లో డౌట్ అంటే డిస్కస్ చేస్తున్నాం. ఈ టైంలో ఏ ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేస్తారో నాకు తెలుసులేరా, అంత చిన్నపిల్లలం ఏం కాదు. మూసుకొని పడుకోబే. నిద్ర మానుకొని కాదు సూర్య, నిద్ర పట్టక మాట్లాడాను. We are just friends.